సో 5 రోజుల తర్వాత మనకి మిస్టరీ వీడింది. చిన్నారి సహస్రని చంపిందెవరో తెలిసింది. ఒక మైనర్ 10వ తరగతి చదువుతున్న వ్యక్తి చంపేశాడు. ఇతన్ని బాలుడు అనాలనిపించట్లేదు జనాలకు కూడా. ఎందుకంటే చేసిన దారుణం అలాంటిది. దొంగతనానికి పక్కాగా ప్లాన్ చేసుకుని ఏదో పెద్ద పెద్ద క్రిమినల్స్ ఏ విధంగా చేస్తారో అలా ఒక స్కెచ్ గీసుకుని ఒక ప్లాన్ గీసుకొని స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో రాసుకున్నాడు. మొదట సహస్ర ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో గ్యాస్ సిలిండర్ని అక్కడే టేబుల్ పై పెట్టాలి, తర్వాత మనీ తీసుకోవాలి, గ్యాస్ లీక్ చేయాలి, ఆ తర్వాత బయటకు వచ్చేయాలి. ఇది అతని ప్లాన్. ఇంత చక్కగా రాసుకున్నాడు. మిషన్ డాన్ అని దానికి ఒక పేరు కూడా పెట్టాడు. 10వ తరగతి బాలుడు ఇంత చేశాడంటే ఎవరైనా నమ్మగలరా? రైట్, ఆ ఇంట్లో 80,000 రూపాయలు ఉన్నాయని ఇతనికి తెలుసు. అందువల్లే అక్కడికి దొంగతనానికి వెళ్ళినట్లుగా మనకు అర్థమవుతోంది. మరి ఆ ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ అసలు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత ఆ ఇంటి వద్దే ఉన్నారు. సహస్ర ఇంటి వద్ద వివరించడానికి ప్రణీత, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? గతంలో కూడా ఈ బాలుడు ఆ ఇంటికి వస్తూ ఉన్నాడు, అందువల్లే ఇతనికి అక్కడ డబ్బులు ఉన్నాయనే విషయం తెలుసు అని తెలుస్తోంది మనకి. అయితే ఆ ఇంట్లోకి బాలుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు డబ్బులు ఉన్నాయనే మాట పేరెంట్స్ ఎప్పుడైనా అతని ముందు మాట్లాడుకున్నారా? అదే ఇప్పుడు ఇంత దారుణానికి దారితీసింది అనే భావించాలంటారా? వాళ్ళ పేరెంట్స్ ఇంకా పిఎస్లోనే ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్స్ ఇంకా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గర కేవలం సరౌండింగ్స్లో ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకసారిగా అసలు ఈ బాలుడే ఈ దారుణానికి ఒడిగట్టాడా అనేటువంటి విషయం తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురై ఇక్కడ గుమికూడినటువంటి పరిస్థితి. ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నారండి ఇప్పుడు విషయం తెలిసిన తర్వాత? తెలియదు మాకు కూడా. అంటే ఇక్కడే ఉంటారా మీరు? లేదు, మేము మైత్రి నగర్లో ఉంటాం. తెలీదు మాకు కూడా, న్యూస్లో చూసి ఇప్పుడే వచ్చినాం మేము కూడా ఇక్కడికి. అంటే ఎట్లా చూస్తారు 10 ఇయర్స్ 10th క్లాస్ చదివేటువంటి బాలుడు ఈ విధంగా చేసిండంటే ఏది రీజన్ అయింది అనుకుంటారు? రీజన్ అంటే చెప్తున్నారు కదా, న్యూస్లోనే చెప్తే నేను వినే వచ్చాను. అదే దొంగతనానికి వెళ్ళి చేశారంటున్నారు. కానీ చిన్నపిల్లడైనా ధైర్యం మెచ్చుకోవాలి, ఆయన ధైర్యం మెచ్చుకోవాలి తల్లి. ధైర్యము టాపులు కాయడానికి. ఒక్కడే చేసిండంటే నమ్ముతారా? మామూలు నమ్మరు. ఒకటి చేసినారా ఇద్దరు చేసినారా దేవుడికే తెలియాల, దొరికితే తెలుస్తుంది. ఇక్కడ చూసారా మీరు ఎప్పుడన్నా గతంలో ఆ బాలుడిని ఏమన్నా సరౌండింగ్స్లో? చూడలేదు. మీరు ఇక్కడే ఉంటారు? మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళలాగా మేము వచ్చిన వాళ్ళమే, ఇక్కడ జాబ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ చేయడానికి ఆ బాలుడికి ఏం కారణం అయి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇదంతా కూడా న్యూస్లో చూస్తున్నారు కదా. ఏముండి ఇంత దారుణం జరుగుతుందని ఎప్పుడు అసలు అనుకోలేదండి. ఆ డబ్బు కోసం కేవలం ఆ పిల్ల ప్రాణాలు తీసేస్తాడు. కరెక్ట్ కాదు అసలు. తల్లిదండ్రులు కూడా జ్ఞానం కూడా నేర్పించాలి వాళ్ళకి. ఎవరితోటి ఎలా మసులుకోవాలి, స్కూల్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి అన్నది వాళ్ళకి నేర్పించాలి అసలు. మరి ఈ రోజుల్లో కూడా అలా ఉంటున్నారంటే పిల్లలు చాలా దారుణం. ఇప్పుడు ఎంతో జ్ఞానం కలిగి ఉంటున్నారు అసలు పిల్లలు చదువుతోటి. సెల్ ఫోన్లో అడిక్షన్ కూడా ఒక కారణం అనుకోవచ్చా ఇట్లాంటి ఇన్సిడెంట్? సెల్ ఫోన్లో అడిక్షన్ అవ్వచ్చు. ఇవాళ రేపు అందరు సెల్ ఫోన్లే వాడుతున్నారు. సెల్ ఫోన్లే చెడగొట్టేది పిల్లల్ని. కొంత ఉంది, మూవీస్తో కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ రోజుని బట్టి మొబైల్ చూస్తున్నారు. మంచి ఏదో చెడేదో తెలియట్లా. ఏది తాగాలన్నా ఏది తినాలన్నా ముందు పిల్లలు సిగరెటే కానీ గంజాయే కానీ ఇంకా రకరకాలుగా చేస్తున్నారు. ఒక ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎవరో ఏం చెప్పగలం? ఇప్పుడు అంత చిన్న పిల్లోడు జ్ఞానం తెలియని పిల్లల్ని ఏం చేసాడు? మరి పరిస్థితుల ప్రభావం మరి ఎలా ఉన్నాయి, మరి తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉందో తల్లిదండ్రులు బట్టి కూడా మరి అదుపులో తీసుకోవాలి. మరి పిల్లలకే న్యాయం జరగాలి ఏదైనా కోరుకుంటున్నాను. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. ఒకవైపు మూవీస్ అడిక్షన్, మొబైల్స్ యూజ్ చేయడం, అండ్ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఫోకస్ పెట్టాలి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎటుపోతున్నారో తెలుసుకోవాలంటూ కూడా వీళ్ళు అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అయితే మొత్తం ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చారు. అటు సైడ్ మనం చూడొచ్చు పోలీసులు కంప్లీట్ రోడ్డుని క్లోజ్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. కంప్లీట్గా అక్కడ పోలీసులు బారికేడ్స్ వేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇటువైపు అంటే ఈ బాలిక ఇంటి వైపుకు వచ్చేటువంటి రోడ్నంతా కూడా పూర్తిగా బారికేడ్తో అయితే పోలీసులు క్లోజ్ చేసేశారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున బాలిక ఇంటికి రావడం ప్రారంభించారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేనప్పటికీ పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. సో అసలు విషయం తెలుసుకున్న తర్వాత మొత్తం ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 100 మందికి పైగా స్థానికులందరూ కూడా ఇక్కడ గుమికూడినటువంటి పరిస్థితి. అసలు
అసలు ఇంత క్రూరత్వానికి బాలుడు పాల్పడ్డాడు అంటే అతని ఒక్కడి ప్రమేయమే ఉంటుంది అనేటువంటిది మేము నమ్మలేమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్థానికులు మాట్లాడినటువంటి వర్షన్. అండ్ సెకండ్ థింగ్, ఈ సరౌండింగ్స్లో మొత్తం ఇటువైపు మనం చూస్తే చాలామంది యంగ్ పిల్లలు ఉన్నారు, చాలామంది స్కూల్కు వెళ్ళేటువంటి పిల్లలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకు ఇంత క్రూరత్వంగా ఐడియాస్ వచ్చాయి అంటే సెల్ ఫోన్ అడిక్షన్తో పాటు రిమైనింగ్ అటు తల్లిదండ్రుల లోపం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుంటారనేటువంటిది ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. సో పోలీసులతో పాటు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారిగా ఈ మొత్తం అటు బాలికకు సంబంధించినటువంటి ఇల్లు, బాలుడికి సంబంధించినటువంటి ఇంటిని ఒకసారిగా ఈ యాంగిల్ నుండి చూస్తే కనుక కంప్లీట్ అసలు ఎలాంటి డిస్టెన్స్ కూడా లేకుండా 2 బిల్డింగ్స్ కూడా పూర్తిగా కంబైన్డ్ అయి ఉన్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో రిమైనింగ్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ ఒక ఎత్తు అయితే కేవలం ఈ 3 ఫ్లోర్స్ పైన ఉన్నటువంటి పెంట్ హౌస్లో బాలికని ఇల్లు ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ దానికి అటాచ్గా మనకి ఇటు సైడ్ నుండి కనిపిస్తున్నటువంటి ఇంట్లో ఆ ఫ్లోర్లో దాదాపు 3 హౌసెస్ ఉన్నాయి. ఆ 3 హౌసెస్లో ఒక ఇంట్లో ప్రజెంట్ ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి బాలుడి ఇల్లు ఉంది. సో పక్కా ప్లాన్తో చేసుకున్నటువంటి ఈ బాలుడి సైకాలజీ పైన కూడా ప్రజెంట్ పోలీసులు అనేక కోణాల్లో అనలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక క్రైమ్ కాదు, 2 క్రైమ్స్ కాదు, దాదాపు 3 క్రైమ్స్ ఇతడు చేయాలనుకున్నాడు. మొదటిది ఇంట్లోకి వచ్చి ఆ డబ్బును దొంగలించడం ఒక క్రైమ్ అయితే, ఆ తర్వాత మొత్తం గ్యాస్ లీకేజ్ చేసి ఇంటిని పేల్చాలనుకోవడం 2వ క్రైమ్, 3వ క్రైమ్ వచ్చేసి మొత్తం తనని ఎవరైనా దొంగతనం చేసినటువంటి విషయం చూసి అతడు ఒకవేళ వాళ్ళు బయటికి చెప్తే కనుక వాళ్ళని క్రూరంగా చంపాలి అనుకోవడం. ఈ విధంగా 3 నేరాలకు ఒక జువెనల్ పాల్పడ్డాడు అంటే ఖచ్చితంగా ఇది రాష్ట్ర చరిత్రలోనే వన్ ఆఫ్ ద సెన్సేషనల్ కేస్గా చెప్పచ్చు. ఒక 10th క్లాస్ యువకుడు, ఒక 10th క్లాస్ బాలుడు, అది కూడా తను చేసేటువంటి క్రైమ్ మొత్తాన్ని కూడా ఒక లెటర్లో రాసుకోవడం, ఆ లెటర్లో పిన్ టు పిన్ ఏ విధంగా బిల్డింగ్లోకి ఎంట్రీ అవ్వాలి, ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలి, ఎంట్రీ టు ఎగ్జిట్ మధ్యలో తాను ఏమేం చెయ్యాలి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆ లెటర్లో రాసుకొని మరి ఇంత దారుణానికి ఒడిగట్టి ఉండడం నిజంగా ఒక ఆశ్చర్యకర విషయంగానైతే పోలీసులు కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు. సో ప్రజెంట్ ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇండ్లలో మొత్తం అందరూ కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇవాళ లేదా రేపు మొత్తం కేసుకి సంబంధించినటువంటి వివరాలను పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపేటువంటి అవకాశం ఉంది.